ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయమున దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించుట మనకెంతో దీవెనకరము. ఈ రోజుకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. హల్లెలూయా. మనమందరము భూప్రజలందరూ త్రోవ తప్పి ఉన్నారు. కాపరి లేనప్పుడు గొర్రెలు త్రోవ తప్పిపోతాయి. ఎందుకంటే వాటికి ఏమీ తెలియదు. ఏ మార్గంలో వెళితే సరైన ఆహారం దొరుకుతుందో, ఏ త్రోవకు వెళ్ళట క్షేమమో అనేది వాటికి తెలియదు. మనము కూడా గొర్రెల వంటి వారమే. దేవుడు నరరూపిగా ఈ లోకానికి వచ్చాడని, మన కొరకు తన ప్రాణం పెట్టాడని, ఆయన రక్తంలో మనకు పాప విమోచన ఉందని, మనల్ని ఆయన రక్తాన్ని చిందించి మనల్ని పవిత్రులుగా చేశారని, పరలోకరాజ్యం ఉంటుందని మనకు తెలియకపోతే మనము కూడా అన్యుల వలె విగ్రహారాధన చేసేవారము. దేవుని యందు భయభక్తులు లేకుండా ఎవరి ఇష్టానుసారంగా వారు తిరుగుచు దేవుడు మనకు అనుగ్రహించిన జీవితాన్ని మన చేతులారా మనము పాడు చేసుకునేవారం. ఇష్టానుసారంగా తిరుగుచు, త్రాగుచు, చేయరాని చెడ్డ కార్యములు చేయుచు మనకిష్టమైనటువంటి జీవితం జీవించేవారం. మనము దేవుని వాక్యము విని అంగీకరించి దేవుని చిత్తానుసారంగా ఉన్నాము కాబట్టి లోకస్తులు ఎవరు ఏ మాటలు చెప్పినా మనము వాటిని అంగీకరించము. దేవుని వాక్యానుసారంగా ఉండి దేవుని మాటలకు, దేవుని వాక్యములకు తప్ప ఎవరు ఏ బోధలు చేసినా, లోకస్తులు ఎన్ని ప్రసంగాలు చేసినా అవి మనము వినకూడదు. ఎందుకంటే మనము క్రీస్తునందున్న వారము గనుక. దేవుడు మనకు చూపించిన త్రోవ నుండి తొలగిపోకుండా దేవుని పిల్లలమైన మనమందరం యేసయ్య చూపించిన మార్గములో నడుచుకుందాం. లోకస్తులు చూపించి భ్రమపెట్టే మార్గంలోనికి మనల్ని ఆకర్షించి మనలను మైమరిపించే మార్గంలోనికి వెళ్లకుండా యేసయ్య మార్గంలో పయనించి మన జీవితాలను ధన్యకరముగా ఫలభరితముగా మార్చుకుందాము. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన పూజింపదగిన నామను బట్టి మీకు వేలాది కోట్లాది స్తుతులు చెల్లించున్నాము తండ్రి. అయ్యా, ఈ వేకువనే లేచి అనేక మంది మీ వాక్యము విని వారి యొక్క పనులను ప్రారంభిస్తున్న బిడ్డలకు మీరు తోడయుండి నడిపించండి. వారికి ఉన్న వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి. వారు ఏ ఏ విషయాల్లో బాధపడుతున్నారో వారి బాధ నుండి విడుదల దయచేయండి. కుటుంబ కలహాలు, గొడవలు, అల్లర్లు, అనేకమైన సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలకు మనశ్శాంతి దయచేయండి. వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. అయ్యా, మీరు మాకు చూపించిన మార్గములో మేము నడుచుకునే కృప దయచేయండి. లోకము తట్టు, పాపము తట్టు తిరగకుండా కేవలము మీ వాక్య ప్రకారం అనుసరించి జీవించే కృప దయచేయం తండ్రి. బ్రదర్ పొట్టన్నకు ఉన్న ల్యాండ్ సమస్య నుండి విడుదల దయచేయండి. మరి అనేక రోజులుగా ఆ ల్యాండ్ విషయమై బాధపడుతున్నారు. అన్న ఆశించిన విధముగా మీ చిత్తమైతే మంచి సమాచారం అందేలా మీ కృప ఉంచండి. పొలము సమస్య క్లియర్ అయ్యేటట్టు మీ కృప ఉంచండి. ఇంకా ఎంతమంది ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారి సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విన్న వాక్యము మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్.